శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన పురుషోత్తముడి ఫోటో అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 1972 ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? పురుషోత్తమరావు గుండె చప్పుడు మాత్రమే అక్కడ వినిపిస్తూ ఉంది. వరండా నిర్మానుష్యంగా ఉంది. దూరంగా మెట్ల దగ్గర కూర్చొని కునికిపాటు పడుతున్నాడు నౌకరు. ఆ వాతావరణమే ఒక రకమైన గంభీరతతో నిండి ఉంది. పక్క కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అతడే ఆఖరి విజిటరు. తన వంతు కోసం చూస్తున్నాడు. లోపల కలెక్టర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పురుషోత్తమరావుకి భయంగా ఉంది. తను ఎందుకు పిలువబడ్డాడో అర్థం కావటం లేదు. పొద్దున్న పిలుపు వచ్చినప్పటి నుండి అతడి గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. తనేం తప్పు చేశాడా అని మథన పడుతూనే ఉన్నాడు. అతడు 30 ఏళ్ల క్రితం ఎల్డీసీగా చేరాడు. 10 ఏళ్లకి ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడి ఉద్యోగం పోవలసినంత పని అయ్యి రివర్షన్ వచ్చి చావు దప్పి కన్ను లొట్టబోయినంత పని అయింది. ప్రస్తుతం యూడీసీగా పనిచేస్తూ రిటైర్మెంట్ కోసం చూస్తున్నాడు. ఇది ఎంతో దూరంలో లేదు. ఇక 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. కలెక్టర్ కుమార్ ఐఏఎస్ తనని ఎందుకు పిలిచి ఉంటాడో పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. కుమార్ చాకులాంటి కుర్రవాడని, నిక్కచ్చి మనిషని వచ్చిన కొద్ది రోజుల్లోనే పేరు తెచ్చుకున్నాడు. ఆఫీస్కంతా అత్యంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆ అధికారి యంత్రాంగంలో చిన్న బోల్టు లాంటి తనని పనిగట్టుకుని ఎందుకు పిలిచి ఉంటాడు? అందులోనూ అతడి ఈ పదవీ బాధ్యత స్వీకరించి పట్టుమని 3 నెలలు కూడా కాలేదాయే. ఎలాగూ రిటైర్ అవ్వబోతున్నాను కదా అని కొద్దిగా ధైర్యం చేసి మొన్నే తిరిగి మొదలుపెట్టిన లంచం గురించి గాని కొంపదీసి తెలిసిందా? లేక తను పుటప్ చేసిన నోట్లో ఏదైనా ఘోరమైన తప్పు దొర్లి స్వయంగా చివాట్లు పెడదామని అనుకుంటున్నాడా? తలుపు చప్పుడయ్యేసరికి ఆలోచనల్లో నుంచి తేరుకున్నాడు. స్వింగ్ డోర్ తెరుచుకొని ఆ విజిటరు వెళ్ళిపోయాడు. బెల్ మ్రోగింది. నౌకర్ హడావుడి పడుతూ లోపలికి వెళ్ళొచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అని తన స్థానంలోకి వెళ్ళిపోయాడు. పురుషోత్తం తడబడే అడుగులతో ఆ విశాలమైన గదిలోకి ప్రవేశించాడు. పొడవాటి టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు కుమార్. టై కిందకి లూజ్ చేసుకొని ముందుకు వంగి ఫైల్ చూస్తున్నాడు. 25 సంవత్సరాల వయసు ఉంటుంది అతడికి. పొద్దున్నుంచి పనిచేసిన అలసటని కళ్ళు సూచిస్తున్నా వాటిలో విజ్ఞానం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. ఒక ముంగురుల పాయ విశాలమైన నుదుటి మీదకి జారింది. చొక్కా మోచేతుల వరకు మడిచి ఇన్సర్ట్ చేశాడు. ఫైలు పట్టుకున్న ఆ వేళ్లు ఎంతో బలంగా దృఢంగా ఉన్నాయి. పురుషోత్తానికి ఏం చేయాలో తోచలేదు. అతడు తనని గమనించినట్టు లేదు. ఏకాగ్రతతో ఫైల్ చదువుతున్నాడు. కుర్చీలో కూర్చునే సాహసం చేయలేదు అతడు. అసలు ఆ డిపార్ట్మెంట్లో అలాంటి ఆలోచనే రాదు. ఎందుకో తెలియదు కానీ అతడికి తన గతం గుర్తొచ్చింది. ఆ వయసులో తనెలా ఉండేవాడు? అప్పుడే డిపార్ట్మెంట్లో చేరిన కొత్త స్నేహితులు, అర్ధరాత్రి వరకు తిరగటం, కిళ్ళీలు నములుతూ బాధ్యతారహితంగా తిరగటం. ఈ కుర్రాడు ఈ వయసులోనే ఇంత గంభీరతని సంతరించుకున్నాడంటే గొప్పే. అవును, మరి ఎంత గొప్ప కాకపోతే, ఎంత కష్టపడకపోతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పదవి సంపాదించగలుగుతాడు? అరే, మీరు నుంచునే ఉన్నారా? కూర్చోండి. తలెత్తిన కుమార్ అతడిని చూసి అన్నాడు. బెల్ కొట్టి నౌకర్ని పిలిచి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగి అతడు లేరు అనగానే కూర్చోండి, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం అని పురుషోత్తం కూర్చోగానే తిరిగి ఫైలు చదవటంలో మునిగిపోయాడు. కుర్చీలో కూర్చొన్నమన్నాడ మాటే గాని పురుషోత్తానికి ఏమీ అర్థం కావటం లేదు. అంత పెద్ద అధికారి ముందు ఇలా కుర్చీలో కూర్చోవటం ఇబ్బందిగానే ఉంది. అంతకన్నా పెద్ద ఇబ్బంది విషయం తెలియకపోవటం. చేతులు కట్టుకుని నిల్చొని చివాట్లు తినటమే అతడికి తెలుసు. ఇలాంటి ఆదరణ అతడికి 30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ లభించలేదు. మనం వెళదామా అంటూ లేచాడు కుమార్. ఎక్కడికి అని అడగకుండా అతడిని అనుసరించాడు. ఇద్దరు బయటకొచ్చారు గదిలో నుంచి. మెట్ల దగ్గర కారు ఆపుచేసి పక్కనే నమ్రతగా నిలబడ్డాడు డ్రైవర్. నౌకర్ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి కారులో పెట్టాడు. పిఏ వరండా స్తంభం పక్కన చేతులు కట్టుకుని నిన్నాడు. తెల్లటి కారు లే ఎండలో మిలమిలా మెరుస్తూ ఉంది. నువ్వు తర్వాత జీప్లో రా
అని డ్రైవర్కి చెప్పి స్టీరింగ్ దగ్గర కూర్చొని పక్క డోర్ తెరుస్తూ రండి అన్నాడు పురుషోత్తంతో. కలలోలాగా అతడు వెళ్ళి కూర్చున్నాడు. ముఖమల్ కవరున్న సీటు కూర్చోగానే మెత్తగా తగిలింది. కారు కదిలింది. చాలాసేపటి వరకు కుమార్ మాట్లాడలేదు. ఒక చెయ్యి స్టైల్గా విండో మీద ఆంచి ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. కారులోకి చల్లగా వస్తున్న గాలి ఆహ్లాదకరంగా ఉంది. ఎంతమంది సంతానం మీకు పురుషోత్తం గారు? 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు సార్ అన్నాడు పురుషోత్తం. అబ్బాయిలు ఏం చేస్తున్నారు? పెద్దవాడు బిఏ తప్పాడండి. రెండోవాడు మెట్రికులేషన్ వరకు చదివి మానేశాడు సార్. ఆడపిల్లలు 3 పెద్దవాళ్ళు అనుకుంటా. అవును సార్. కుమార్ తల తిప్పి అతడి వంక చిరునవ్వుతో చూస్తూ, నన్ను సార్ అనక్కర్లేదు, ఇది ఆఫీస్ కాదు కదా అన్నాడు. పురుషోత్తం ఏదో తెలియని భావంతో తబ్బిబ్బయ్యాడు. మీ ఇల్లెక్కడ పురుషోత్తం గారు? గాంధీ పార్క్ పక్క సందులో సార్. ముందు మా ఇంటికి వెళదాం కుమార్ డ్రైవ్ చేస్తూ తల తిప్పకుండా అన్నాడు. ఎందుకని అడిగే సాహసం చేయలేకపోయాడు ఆయన. కారు తార్ రోడ్డు మీద మెత్తగా జారిపోతూ ఉంది. సరోజిని మీకు తెలుసా పురుషోత్తం గారు? పేరెప్పుడైనా విన్నారా? హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి కుమార్ వైపు చూశాడు. కుమార్ రోడ్డు మీద నుంచి దృష్టి మరల్చలేదు. అతని మొహంలో ఏ భావము లేదు. పురుషోత్తం జవాబు చెప్పటానికి క్షణం తటపటాయించాడు. ఈ క్షణంలోనూ 1,00,000 ఆలోచనలు అతడి మనసులో ముసురుకున్నాయి. 25 సంవత్సరాల క్రితం తన జీవితం నుంచి తప్పుకున్న సరోజ ప్రసక్తి ఇప్పుడితడు ఎందుకు తెస్తున్నాడు? ఏనాడో మర్చిపోయిన ఆ చీకటి తప్పుని ఎలా వెలికి తీయగలిగాడు? అతడి కళ్ళ ముందు సరోజ మెదిలింది. తనని అన్యాయం చేయవద్దని బ్రతిమాలిన సరోజ, తను వట్టి మనిషిని కానని కళ్ళనీరు పెట్టుకున్న సరోజ, చివరి క్షణం వరకు రహస్యాన్ని తనలోనే దాచుకొని కుమిలిపోయిన సరోజ, కట్నానికి ఆశపడి నాంచారిని కట్టుకుంటున్నప్పుడు పెళ్లి పందిట్లో పసుపు బట్టల్లో ఉండగా కబురొచ్చింది సరోజ ఆత్మహత్య చేసుకోబోయిందని, రక్షించారని. కానీ చావుకు ముందు పెట్టిన ఉత్తరంలో తన పేరుండటంతో పందిరిలో వార్త గుప్పుమంది. అయినా తనకే మగవాడు అరగంటైనా తిరగకుండానే మంగళవాద్యాల మృతలో నాంచారికి 3 ముళ్ళు వేశాడు. తరువాత తెలిసింది. తలెత్తుకోలేక సరోజ తండ్రి కూతుర్ని తీసుకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడని, ఆ తర్వాత కొన్నాళ్లకి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని. సరోజ మాత్రం ఏమైందో తెలియలేదు. పురుషోత్తానికి భయం వేసింది. ఆవిడ బ్రతికే ఉందా? తన మీద ఏ అర్జీ అయినా పెట్టుకుందా? ఇతడు తన మీద పోలీస్ ఎంక్వైరీకి ఉత్తర్విచ్చాడా? తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడా? క్షణంలో ఎన్నో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. జవాబు చెప్పరే? పురుషోత్తం చేతులు వణకసాగాయి. తడి ఆరిన గొంతుతో తెలుసు అన్నాడు. కుమార్ అతడి జవాబుని పట్టించుకోలేదు. అతడి వైపు చూడకుండానే డ్రైవ్ చేస్తూ చెప్పసాగాడు. కారు నిశ్శబ్దంగా వెళుతూ ఉంటే అతడి కంఠం మందర స్థాయిలో వినిపించింది. తండ్రి పోయేసరికి సరోజ నిండు గర్భవతి. ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ పిల్లవాణ్ణి పెద్ద చేసింది. లోకం పొడిచే సూటిపోటి మాటలకు మనస్సు రాయి చేసుకుని ఏకైక ధ్యేయంతో పాటుపడింది. ఆమె ధ్యేయం ఏమిటో తెలుసా పురుషోత్తం గారు? కొడుకుని ఒక ఉన్నత స్థానంలో చూడటం. కానీ చెప్పినంత సులభం కాదది. ఎందుకంటే జీవితం కథ కాదు కాబట్టి ఆగి అన్నాడు. ఆ అర్ధరాత్రిళ్ళు ఆ తల్లి మనసు మౌనంగా రోధించటాన్ని అర్థం చేసుకున్నది ఆమె 8 ఏళ్ల కొడుకు మాత్రమే. ఆ వయసులోనే తన బాధ్యత గ్రహించాడు ఆ కుర్రవాడు. వీధిలాంతరు వెలుగులో చదువుకుంటూ విధినే పరిహసించగల స్థాయికి చేరుకున్నాడు. కాలగర్భంలో సరోజ సరోజనమ్మ అయింది. అయినా ఆమెకింకా నమ్మకమే. తనని అతడు మోసం చేయలేదని, పరిస్థితుల ప్రభావం వల్లనే వదిలివేశాడని. అందుకనే గదిలో ఫోటో పెట్టుకుని దాన్ని గుండెల్లో నింపుకొని ఇంకా బతుకుతోంది. అతడి కంఠం మారిపోయింది. ఆ ఫోటోని రోజూ చూసే నేను ఈరోజు మిమ్మల్ని ఆఫీసులో చూసేసరికి ఆశ్చర్యపోయాను. అమ్మకి ఫోన్ చేసి మిమ్మల్ని కనుక్కున్నానని, తీసుకువస్తున్నానని చెప్పాను. కొడుకు IAS ఆఫీసర్ అయ్యాడని తెలిసినప్పటికన్నా ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తోంది ఆ మాతృమూర్తి.
ఈ విశాల ప్రపంచంలో మిమ్మల్ని తిరిగి కనుక్కోగలననే ఆశనే దాదాపు వదిలేసుకుంది ఆమె అంటూ సర్రున స్టీరింగ్ తిప్పాడు. విశాలమైన కాంపౌండ్లోకి బాణంలా దూసుకొచ్చిన కారును చూసి తోటమాలి చప్పున లేచొచ్చాడు. నౌకర్ నమ్రతగా పరిగెత్తుకుని వచ్చాడు. గూర్ఖా స్టిఫ్గా నిలబడ్డాడు. కుమార్ కారు దిగి ఇటొచ్చి తలుపు తీసి దిగండి అనే వరకు పురుషోత్తానికి స్పృహ లేదు. అతడు రెండోసారి పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి కారు దిగాడు. దిగి నడిచి మెట్లెక్కుతున్నాడే మాట కాని అతడికి తను విన్నది కలవో నిజమో అర్థం కాలేదు. కారు అలికిడికి లోపల నుంచి బయటికి వచ్చిన సరోజనమ్మ అతడిని చూసి అక్కడే నిలబడిపోయింది. జరుగుతున్నదంతా వాస్తవమని అప్పుడు అర్థమైంది అతడికి. ఆమెకి 40 దాటింది వయసు. పడిన కష్టానికి ప్రతిరూపంగా చుట్టూ తెల్లబడింది. సరోజా అన్నాడు కంపిస్తున్న గొంతుతో. అంతే. ఆమె ఒక్క ఊపున అతడి చేతుల దగ్గరకు వరకుచ్చి చుట్టూ ఉన్న మనుష్యుల్ని చూసి అతి కష్టం మీద నిగ్రహించుకుంది. కాని ఆమె శరీరం కంపిస్తూనే ఉంది. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆనందంతో వచ్చిన దుఃఖంతో కంఠం పూడుకుపోగా, ఏమండి, మన బాబండి అంది కుమార్ని చూపిస్తూ. 25 సంవత్సరాల కలయిక తర్వాత వచ్చిన మొట్టమొదటి మాట అది. ఆ ఒక్క మాటలో ఎన్నో అర్థాలున్నాయి. ఆమె పడిన కష్టాలు, దానివల్ల వచ్చిన ఫలితం మూర్తీభవించి అక్కడ నిలబడి ఉన్నట్టు, ఆ శిల్పాన్ని చిక్కుకోవడానికి తను పడిన కష్టాన్ని తన భర్త గుర్తించాలి అన్న తపన ఆ స్వరంలో ప్రస్ఫుటించింది. పురుషోత్తానికి మబ్బుల్లో తేలిపోతున్నట్టుంది. తను చేసిన తప్పు ఒప్పయి ఒక IAS ఆఫీసర్ రూపంలో కొడుగ్గా నిలిచింది. అదీగాక సరోజిని క్షమించింది. అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఆ ఆనందంలో నోట మాట పెగల్లేదు. కుమార్ దగ్గరగా వచ్చి నాన్నగారు అంటూ వంగబోయాడు. పురుషోత్తం చప్పున అతడి భుజాలు పట్టుకొని ఆపు చేస్తూ బాబూ అంటూ హృదయానికి హత్తుకున్నాడు. తన ముందు ఠీవిగా కూర్చున్న కలెక్టరు తన కొడుకయి ఇలా తామిద్దరినీ కలుపుతాడని అనుకోలేదు అతడు. సరోజినమ్మ తేరుకొని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లోపలికి రండి అంటూ హాల్లోకి దారి తీసింది. పురుషోత్తం వారితో పాటే లోపలికి నడిచాడు. హాల్ ఎంతో అందంగా ఉంది. చిన్న బల్ల మీద ఎర్రటి ఫోను, నేల మీద తివాచీ రంగుతో పోటీ పడుతూ ఉంది. సోఫా సెట్టు, మధ్యలో టీపాయ్, దానిమీద యాస్ట్రే అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటున్నారన్న భావం రాగానే అతడికి తన ఇల్లు, ఇరుకు గదులు జ్ఞాపకం వచ్చాయి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది ఆమె. అతడి దృష్టి గోడకున్న ఫోటో మీద పడింది. అది తన ఫోటోనే. 25 సంవత్సరాల క్రితం కొత్త మోజుతో సరోజికిచ్చింది. నాన్నగారు అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. కుమార్ సోఫాలో పక్కనే కూర్చుంటూ ఇలా మిమ్మల్ని తీసుకురావటం ద్వారా ఇబ్బందిలో పెట్టానా అన్నాడు. ఏమిటి బాబు నువ్వంటున్నది? ఇబ్బందా? ఇంకెప్పుడు పొరపాటునైనా అలాంటి మాట రానివ్వకు అన్నాడు పురుషోత్తం నొచ్చుకుంటూ. మీకు ఇబ్బంది లేకపోవచ్చు నాన్న, కానీ పిన్నికి పిల్లలకి ఇన్నేళ్ల తర్వాత అంటూ అర్ధోక్తిలో ఆపు చేశాడు. ఎవరు? నాంచారా? దాని మొహం. ఆ మాటకొస్తే సరోజే నా మొదటి భార్య. తనకే ఎక్కువ హక్కుంది. అయినా నాంచారి సంగతి మీకు తెలీదు. నాకన్నా ఎక్కువగా అదే సంతోషిస్తుంది అన్నాడు. అలా అయితే అంతకన్నా కావలసిందేముంది? అందరం ఒకసారి వద్దు. ముందు మీరు వెళ్ళండి, తర్వాత అమ్మని తీసుకొని వస్తాను. ఈ లోపల సంగతంతా వాళ్ళకి మీరు చెప్పండి. అందరం ఒకేసారి వెళితే వాళ్ళు ఇంత నిజాన్ని తట్టుకోలేకపోవచ్చు అని నెమ్మదిగా అమ్మ తన శేష జీవితాన్ని మీ సన్నిధిలో గడపాలని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కోరుకుంటుంది నాన్నగారు అన్నాడు. ఈలోగా సరోజినమ్మ కాఫీ కప్పుతో వచ్చింది. ఇక నేను చూసుకుంటాగా బాబూ అంటూ కప్పందుకున్నాడు పురుషోత్తం. ఆ వీధిలో నుంచి అసలు కారు ఇట్నుంచి అటు వెళ్ళదు. అటువంటిది వచ్చి ఆగేసరికి పిల్లలేమిటి, పెద్దలే కుతూహలంగా చూడసాగారు. ముందు కుమార్ దిగాడు. వెనకే పట్టుచీర భుజాల నిండా కప్పుకొని సరోజినమ్మ మెట్లెక్కింది. పురుషోత్తం లోపల నుంచి హడావుడిగా వస్తూ రండి, మీకోసమే చూస్తున్నాం అంటూ కళ్ళప్పగించి చూస్తున్న కూతురి వైపు తిరిగి
అలా చూస్తావేమిటి పిచ్చి మొహమా అన్నయ్య అన్నాడు. ఈ లోపల నాంచారమ్మ వచ్చింది. రెండెక్కయ్య గారు అంటూ. నీ చెప్పాను కదా అన్నట్టు పురుషోత్తం వాళ్ళ వైపు చూశాడు. 5 నిమిషాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. పిల్లలకి కుమార్ అంటే చనువు ఏర్పడింది. పెద్ద పిల్లకి మరీను. అన్నయ్య, నేను చదువుకుంటానంటే నన్ను వద్దంటున్నాడు. మగపిల్లలకే అబ్బలేదు, నీకెందుకే అంటున్నాడు. నువ్వే చెబుదు. కుమార్ నవ్వి, నేను చదివిస్తానమ్మా నిన్ను, సరేనా అన్నాడు. రెండో అమ్మాయి మరింత గారం పోతూ, నేను చదువుకుంటాను అంది. నారో కట్ ప్యాంటు వేసుకున్న రెండో వాడు, నువ్వు చదివేదే నవల్లేగా, కొనిస్తాడులే అన్నాడు. అందరూ నవ్వారు. నాంచారి కళ్ళు తుడుచుకుంటూ, ఇన్నాళ్లకి ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి బాబు నీ చలువ వల్ల అంది. కుమార్ కళ్ళు కూడా చెమర్చాయి. అప్పటి వరకు మాట్లాడని పెద్దవాడు కల్పించుకుని, అన్నయ్య, నీ ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగించి నేనా పరీక్ష కాస్త పాస్ అయ్యేటట్టు చూద్దు అన్నాడు. కుమారు తల ఊపాడు. పురుషోత్తం ఆఖరి దాని వైపు తిరిగి, ఆ కిటికీ తెరవే, గాలేస్తుంది అన్నాడు. అది తెరిస్తే కాలువ వాసన. బాబు ఇల్లు చూడాలి నువ్వు అన్నాడు పురుషోత్తం భార్య వైపు తిరిగి. సినిమా సెట్టింగ్లా ఉంటుంది. సెక్రటరీ నవల్లో రాజశేఖరం ఇల్లు లాగానా అంది రెండోది. అందరూ గొల్లున నవ్వారు. నీ ఇంటిని పొగిడి ఇప్పటినుంచే నిన్ను కాకా పడుతుందయ్యా నీ చెల్లెలు, నీ స్థాయి భావం తీసుకొస్తావని అంది నాంచారమ్మ. ఆ రెండో పిల్ల ఉడుక్కొని లోపలికి పరిగెత్తింది. ఇన్నాళ్లకి తమకో అన్నయ్య దొరికాడని వీళ్ళు సంబరపడిపోతున్నారు బాబు అన్నాడు పురుషోత్తం. ఈ 5 నిమిషాల్లోనే ఎంత సంతోషమో చూడు. అమ్మా, నేను దీన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నాను నాన్నగారు. మీతో పాటే ఈ ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటున్నాం. అవశ్యం బాబు, అంతకన్నా కావాల్సిందేముంది? కలెక్టర్ అన్నయ్య, ఇంత చిన్న ఇంట్లోనా అంది మూడోది. నవ్వుతూ కుమార్ తల ఎగరేసి, చిన్నప్పటి నుంచి ఒక్కడనే పెరిగాను. ఇంతమందితో కలిసి ఉండటం కన్నా ఆనందం ఏముంది? అమ్మ ఎలాగూ నాన్నని వదిలి రాదు అన్నాడు. అని ఆగి నెమ్మదిగా, నాన్న వద్దంటే తప్ప అన్నాడు. పురుషోత్తం చప్పున కొడుకు నోరుని చేత్తో మూస్తూ, అంత మాట అనకు బాబు. ఆ రోజు చేసిన దానికి ఎంత కుమిలిపోయానో ఇదిగో ఈ నాంచారిని అడుగు. కానీ ఎక్కడని వెతకం? ఎక్కడో ఒకచోట తను క్షేమంగా ఉంటే చాలని దేవుణ్ణి ఎన్ని మొక్కుకున్నామో ఎవరికి తెలుసు? దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది. ఇక విడిపోవటం అన్న ప్రసక్తే లేదు. అందరం కలిసే ఉందాం, కల్లో గంజో తాగుదాం. కుమార్ నవ్వి, మరీ అంత హీనస్థితి కాదులేండి. చేసిన అప్పులకు కొంత పోయినా నా జీతం మిగతాది బాగానే వస్తుంది. అంతా అమ్మకే ఇస్తాను అన్నాడు. నాంచారి నొచ్చుకుంటూ, మేం మరీ అంత డబ్బు మనుషుల్లా కనబడుతున్నామా బాబు? నువ్వు పైసా ఇవ్వక్కర్లేదు. ఇంతకాలం ఇన్ని కష్టాలు పడ్డ అక్కయ్యని ఇక నుంచి కంటికి రెప్పలా చూసుకుంటాం, సరేనా అంది. అదే జరిగితే నేను వచ్చిన పని అయిపోయినట్టే అన్నాడు కుమార్ లేస్తూ. అతడి కంఠంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని అక్కడ అందరూ గుర్తించారు. ఏదో అనుమానం వచ్చి గాలి కూడా కదలటం మానేసింది. కుమారు మాట్లాడసాగాడు. అతని కంఠం ఈసారి కలెక్టర్ స్వరంలాగే ఉంది. పురుషోత్తానికి దగ్గరగా వెళ్ళి అతను అన్నాడు, సరోజినమ్మ నా తల్లి కాదు పురుషోత్తం గారు. కలెక్టర్ బంగళాలో వంట మనిషి. ఆమెకు సంతానం లేదు. ఒక అర్ధరాత్రి మీ ఫోటో పెట్టుకుని గుడ్ల నీరు కక్కుకుంటూ ఉంటే నేను చూడటం తటస్థించింది. అప్పుడే నాకు విషయం తెలిసింది. 25 సంవత్సరాలైనా మిమ్మల్ని మర్చిపోని ఆమె ప్రేమను చూసి నా హృదయం ద్రవించి ఆమె కోసం ఏదైనా చేయాలనిపించింది. కానీ ఇంతకాలం తర్వాత మీరు ఆమెను స్వీకరిస్తారో లేదో తెలీదు. అందుకే ఈ నాటకం ఆడవలసి వచ్చింది. ఈమెవరో నాకు తెలీదు అంటారేమో అనుకున్నాను. కానీ నేను ఊహించిన దానికన్నా మీరు గొప్పవాళ్ళుగా కనబడ్డారు. మీ తప్పు సరిదిద్దుకొని ఆమెను ఆదరించడానికి ఆనందంతో అంగీకరించారు. ఇంతకన్నా కావాల్సిందే ఉంది నాకు? నా పని కూడా అయిపోయింది, వెళ్ళొస్తాను అంటూ సరోజినమ్మ వైపు తిరిగి, వెళ్ళొస్తానమ్మా అని గుమ్మం దాటాడు. 1/2 నిమిషం తర్వాత కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. ఆ గదిలో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. మనుష్యులు శిలా ప్రతిమలల్లే నిలబడిపోయారు.
ఎవరి మొహాన కత్తి వాటుకి రక్తపు చుక్క లేదు. ముందు తేరుకున్నది నాంచారమ్మ. ఒక్కసారిగా కదిలి, అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం అంది బుగ్గలు నొక్కుకుంటూ. అప్పుడు స్పృహలోకి వచ్చాడు పురుషోత్తం. ఇంత మోసం చేస్తావా మమ్మల్ని? నాతో తప్పు ఒప్పించటం కోసం ఇన్ని నాటకాలు ఆడవలసి వచ్చిందటే నీకు అన్నాడు. సరోజినమ్మ మాట్లాడలేదు. ఇంత చేదు సత్యాన్ని అన్వయం చేసుకోలేనట్టు చూస్తోంది. అప్పుడేదో చేస్తే దానికి నిన్నిక జీవితాంతం పోషించాలా? నీ ముసలితనంలో కాళ్ళొత్తాలా? అప్పటి వరకు చూస్తున్న పెద్ద కురవాడు చేతిలోని చార్మినార్ ప్యాకెట్టు ఛా అంటూ నేల మీదకి విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. కలల మేడ కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే దిగాలు పడి కూర్చుంది రెండోది. నాంచారి భర్త వైపు తిరిగి, మీరు ఇంటికొచ్చి చెప్పగానే అసలు నాకు అనుమానం వేసిందండి. ఇన్నేళ్ల తర్వాత ఇదేం కర్మరా భగవంతుడా అనుకున్నాను. ఏదో మీ మీద గౌరవం ఉన్నదాన్ని అవటం చేత మీ మాటకి ఎదురు చెప్పలేక సవిధికి హారతిచ్చి మరీ పిలిచాను. అయినా మీది మరీ చోద్యమండి. ఈ వయసులోనే ఆ ఎర్రగా బుర్రగా ఉన్న కుర్రవాణ్ణి పట్టుకొచ్చి నాటకం ఆడిన ఈ వగలాడి ఆ వయసులో మీ ఒక్కరితోనే ఉందనే నమ్మకం ఏమిటి? ఇంకా చూస్తారేమిటండి? మెడ పట్టుకుని బయటికి గంటక అన్నది. పురుషోత్తం కర్తవ్యం స్ఫురించిన వాడిలా సరోజిని దగ్గరికి వెళ్ళి నడు నడు అని దాదాపు మెడ మీద చెయ్యి వేసి తొయ్యబోయాడు. అయితే అతడి చెయ్యి మధ్యలోనే గాలిలోనే ఆగిపోయింది. కారణం, వీధి గుమ్మం మధ్యలో రెండు తలుపులకి చేతులు ఆంచి నిలబడిన నిలువెత్తు ఆకారం. అది కుమారుది. రెండోసారి అప్రతిభులయ్యారు ఆ ఇంటి వారందరూ. కుమార్ కూడా వెంటనే మాట్లాడలేదు. కొంచెం సేపు మౌనంగా ఉండి తరువాత నెమ్మదిగా ఆమె వైపు తిరిగి, చూశావా అమ్మా, ఏ జనం కోసం నువ్వు ఇన్నాళ్ళు తప్పించావో ఆ జనం మనసులో చీకటి మచ్చ ఈ వ్యక్తి కోసమైనా అమ్మా నువ్వు ఇన్నాళ్ళు రాత్రిళ్ళు నిద్ర మానేసి మరీ ఆలోచించింది? ఈ వ్యక్తినేనా అమ్మా నా తండ్రిగా నువ్వు చిత్రీకరించింది? మగవాడిని కాబట్టి ఈ మనుషుల గురించి నీకన్నా నాకు ఎక్కువ తెలుసమ్మా. ఐఏఎస్ ఆఫీసర్ నీ వెంట వస్తేనే నీకు ఎనలేని గుర్తింపు వస్తుందన్న నిజం నిరూపించటానికి నిన్ను కొద్ది క్షణాల పాటు వంట మనిషిని చేయవలసి వచ్చింది. అందుకు క్షమించు. వాళ్లకు కావలసింది నేనమ్మా, నువ్వు కాదు. అందుకే నేను నీకేమీ కానని అనుకోగానే నిన్ను మెడ పట్టుకొని గెంటటానికి కూడా సిద్ధపడ్డాడు నీ భర్త. ఇంకా ఎందుకమ్మా అతడంటే నీకు ప్రేమ? ఆమె కొడుకు మాటలు విన్నదో లేదో తెలీదు. ఒక స్వాప్నిక జగత్తులో నడుస్తున్నట్టు పురుషోత్తం దగ్గరికి వెళ్ళి ఊహించనంత వేగంతో అతడి చెంపల్ని టపటపా వాయించింది. గదిలో ఆ చప్పుళ్ళు మారుమ్రోగాయి. కొడుకులు కూతుళ్ళు ప్రేక్షకులే అయ్యారు. ఉద్వేగంతో తూలిపోతున్న తల్లిని కొడుకు పట్టుకున్నాడు. ఆ తర్వాత అలాగే పొదివి పట్టుకొని ఆమెను గుమ్మం వైపుకు తీసుకువెడుతూ, ఈ శిల్పాన్ని కష్టపడి చిక్కుకున్న శిల్పివమ్మా నువ్వు. ఈ శిల్పం నీది. కేవలం ప్రతిష్ఠించిన కారణంగా అది ఒక త్రాష్టుడికి దక్కదు. ఇక మన ఇంట్లో ఈ ప్రసక్తే రాకూడదు అని మెట్లు దిగుతూ ఆగి తల తిప్పి, ఎవరినైనా పంపించండి పురుషోత్తం గారు. మీ చిన్నప్పటి ఫోటో మా ఇంటి గోడ మీద ఎందుకు దిష్టిబొమ్మలాగా అని తల్లితో సహా సాగిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.